వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సత్తుపల్లి రెవెన్యూ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మధుశెట్టి. చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగు హల్చల్. తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు. కర్నూలులో వైఎస్ఆర్సీపీకి దేవరకొండ జెడ్పీటీసీ సభ్యుడు కిట్టు రాజీనామా. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా కేంద్రానికి పక్కనే తాతల తండ్రుల నాటి నుండి 100 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ వస్తున్న దళితుల భూమిని ఒక్కొక్కటిగా ప్రభుత్వం లాక్కుంటూ దళితులను నిరాశ్రయులను చేయడం తగదని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు విమర్శించారు. బుధవారం కేవీపీఎస్ ప్రతినిధి బృందం కర్నూలు మండలం మున్గాలపాడ్ గ్రామంలో ప్రభుత్వం ఆక్రమణకు గురవుతున్న దళితుల భూములను పరిశీలించి బాధిత దళితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కావాల్సి వాటర్ పిల్లలు పెట్టి మా మీద వీళ్ళు సాగులో లేరన్నట్లుగా సృష్టించి ఈరోజు ఈ పని వాళ్ళు ఆల్రెడీ పొలం తీసుకోవాలనే ఉద్దేశం. నేను విజయవాడ పోతున్నా ఈరోజు నైట్. ఒకవేళ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ నాకు 7:30-8 లోపు అందజేయగలిగితే, 7:30 ఎగ్జాక్ట్ 8 లోపు అందజేయగలిగితే 8:30కు నేను బస్సు ఎక్కుతాను. 7:30కు బస్సు ఎక్కుతాను. 11 గంటలకు రాత్రి నంద్యాల నుండి విజయవాడ పోతాను. రేపు కమిషన్ కలుస్తాను, ఎస్సీ కమిషన్ కలుస్తాను. అంత కూర్చొని మాట్లాడి ఈ రకంగా చేస్తున్నారు. ఒక చిన్న అడ్డు కట్ట కొద్దిగా ఆపే ప్రయత్నం చేస్తాను, మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా వస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు అంటే మీరు రాగలుగుతారా అనేటువంటిది కష్టం. లేదు వస్తాం అనే పడితే రావు. నాకు రేపు ఒక మీటింగ్ ఉంది నాకు విజయవాడలో. ఆ మీటింగ్ కోసం ఎట్లాగో పోతుంది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఈ రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా వ్యాప్తంగా 8 సెంటర్లు 2161 విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షలకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దేవరాజన్ తెలిపారు. కాగా దూర ప్రాంత విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసి పరీక్ష కేంద్రాలకు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైనవి. ఈరోజు అంటే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 16వ తేదీ వరకు మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రథమ సంవత్సరం అండ్ రెండవ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించబడుతున్నవి. ఈరోజు ఫస్ట్ డే. ఈరోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్ష ప్రారంభమవుతున్నది. దీనిలో మన జిల్లా తరఫున ఈరోజు మొత్తం 8 సెంటర్లలో 2161 మంది విద్యార్థులు ఈరోజు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులందరికీ కూడా అన్ని పరీక్షా కేంద్రాలలో ఏ రకమైనటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సిబ్బందికి కూడా విద్యార్థులకు ఎక్కడ అసౌకర్యం జరగవద్దు, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించడానికి మా అధికార యంత్రాంగం కూడా సిద్ధమైంది. చాలా చక్కగా పరీక్షలు నిర్వహించి మరి పిల్లల భవిష్యత్తుకు మనం చక్కని పునాది వేయడానికి మరి ఈరోజు పరీక్షలతో మనకు ప్రారంభిస్తున్నాం. పరీక్షల్లో ఎక్కడ విద్యార్థులకు జిల్లాలోని ఏ విద్యార్థికి కూడా ఎక్కడ చిన్న అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆర్టీసీ వారు బస్సులను ఏర్పాటు చేశారు. విద్యార్థులు దూరం నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఆర్టీసీ బస్సులను యూజ్ చేసుకొని సకాలంలో మన సెంటర్లకు చేరుతున్నారు. విద్యార్థులందరికీ తల్లిదండ్రులందరికీ కూడా చెప్పేది ఏంటంటే సకాలంలో సెంటర్కు చేరాలని చెప్పేసి విద్యార్థులను కోరుతున్నాం. కాబట్టి మనకు బస్సెస్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. దూరంగా ఉన్న విద్యార్థులు కూడా సకాలంలో మనకు పరీక్ష కేంద్రానికి చేరినట్లయితే పిల్లలు ప్రశాంతంగా పరీక్ష రాసుకునేటువంటి అవకాశం ఉన్నది. 1 నిమిషం ఆలస్యం నిబంధన కూడా అమల్లో ఉంది. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకొని చక్కగా ప్రశాంతంగా పరీక్షలు రాసుకోవాలని, పరీక్షలు అంటే భయపడొద్దని, మంచిగా నీట్గా పరీక్షలు రాసుకొని అందరూ కూడా మంచి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సందర్భంగా కోరుతున్నాను. సెకండ్ ఇయర్ అంటే ఆల్టర్నేట్ డే పరీక్షల నిర్వహణ అనేది జరుగుతుంది. ఈరోజు 28, ఈరోజు ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. రేపు సెకండ్ ఇయర్ 29 సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. సెకండ్ ఇయర్ విద్యార్థులు మన జిల్లాలో 1764 మంది పరీక్షలు రాస్తారు రేపటి నుండి. సో వాళ్ళకు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ కూడా అసౌకర్యం జరగకుండా ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. జిల్లాలో అన్ని పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతున్నది. ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నాం. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. గ్రంథాలయ సంస్థలో నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తమ ఫిర్యాదులపై విచారించి తప్పుడు నివేదికలు సమర్పించిన ఎంఈఓ బ్రహ్మంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిని కాపాడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రంథాలయ సంస్థలో ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులకు గాను 2009లో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్లో భాగంగా దాదాపు 18 మంది అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో కొందరు తప్పుడు విద్యార్హత సర్టిఫికేట్లు సమర్పించి మరి హాజరు కావడం జరిగింది. అందులో ఒకరైన నాగభాస్కర్ గారికి ఉద్యోగం రావడం జరిగింది. ఈ నాగభాస్కర్ అనే వ్యక్తి ఆత్మకూరు గవర్నమెంట్ హై స్కూల్లో చదివినాడు. మరి సత్యవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివినట్లు ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి తాను సమర్పించడం జరిగింది. మరి అతని సర్టిఫికేటు జెన్యూన్ అని నంద్యాల ఎంఈఓ గారైన బ్రహ్మం గారు దాన్ని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ఆర్టీ యాక్ట్ ద్వారా వెలుగులోకి తీసుకొని మరి సమాచారం సేకరించి ఇది తప్పని భావించి కలెక్టర్ గారికి 17/7/2023 ఆధారాలతో బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది తప్పు జరిగింది. ఎందుకంటే తప్పుడు సర్టిఫికేట్లకి
జెన్యూన్ అని అంటే వాస్తవమైనని మరి ఎంఈఓ గారు రిపోర్ట్ ఇవ్వడము ఎంతవరకు సమంజసమని, ఈ యొక్క అర్హులకి అన్యాయం జరుగుతుందని మరి అప్పుడు స్వర్ణలత అనే అభ్యర్థి కూడా ఫిర్యాదు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. మరి ఈ విషయంలో గౌరవ కలెక్టర్ గారు కూడా విచారణకు ఆదేశించి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. మరి వారి ఆదేశాల మేరకు నంద్యాల డియు ఆఫీసులో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న శ్రీమతి అనురాధ గారు విచారణ చేపట్టి తన యొక్క విచారణ నివేదికను 31/10/2023 సమర్పించడం జరిగింది. మరి ఆ సమర్పించిన ఆ యొక్క రిపోర్టును ఏదైతే ఉందో గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గౌరవ కలెక్టర్ గారికి పంపించాల్సి ఉంది. మరి వారు పంపకుండా నేటికి 4 నెలలు అవుతున్నా కూడా వారు రిపోర్టు తన వద్దే ఉంచుకొని మరి తప్పు చేసిన ఎంఈఓ బ్రహ్మం గారిని మరి తప్పుడు సర్టిఫికేట్తో ఉద్యోగం పొందుతున్న వారికి సహకరిస్తూ తాను పైరవేలకు పాల్పడుతున్నట్టు కూడా మాకు అతని మీద అనుమానం ఉంది. మరి ఈ విషయంలో గౌరవ కలెక్టర్ గారిని కూడా ఆర్టీ యాక్ట్ కింద మేము ఇన్ఫర్మేషన్ అడిగాం. ఏం చర్యలు తీసుకున్నారు, దీనిపైన చర్యలు తీసుకుంటే ఆ చర్యల వివరాలు ఇవ్వమని అడిగితే నంద్యాల డియు ఆఫీస్ నుంచి మాకు ఎటువంటి రిపోర్ట్ రాలేదని ఒక లేఖ జారీ చేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సబబు? మరి సమాచార హక్కు చట్టంను ఉల్లంఘిస్తున్నారా? మరి అంతేకాకుండా గౌరవ కలెక్టర్ గారు ఆర్జేడీ కడప వారికి లెటర్ రాస్తారు, ఈ నంద్యాల డిఓ రిపోర్టు సమర్పించడం లేదు కాబట్టి వీరిపై చర్యలు తీసుకోమని మరి ఆర్జేడీ గారికి రిపోర్ట్ రాస్తున్నారు. కలెక్టర్ గారి పరిధిలో డిఓ గారు ఉన్నారు. మరి డిఓ గారి పైన చర్యలు తీసుకోవాలన్న బాధ్యత కలెక్టర్ గారికి ఉంది. మరి వారు చర్యలు తీసుకోకుండా ఆర్జేడీ గారికి లెటర్ రాసి వారి మీద చర్యలు తీసుకోవడం అనేది ఎంతవరకు సబబు? అంటే ఇది మాకు అర్థం కావట్లేదు. దీంట్లో మర్మం ఏమిటి? అసలు రిపోర్ట్ ఇవ్వని డిఓ పైన మరి తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకోవడానికి వారికి పూర్తిగా హక్కులుండి కూడా మరి ఈ విధంగా కాలయాపన చేస్తున్నారు. మరి ఎంతవరకు సబబు? అంతేకాకుండా మరొకసారి కలెక్టర్ గారికి మరి లేఖ సమర్పిస్తూ ఈ తప్పులు చేసిన ఎంఈఓ పైన మరియు ఈ రిపోర్ట్ ఇవ్వకుండా 4 నెలలుగా తన వద్దే ఉంచుకొని కాలయాపన చేస్తూ దోషులకు సహకరిస్తూ మరి వారు చేస్తున్న తప్పిదాలపై కూడా వారిపై కూడా క్రిమినల్ కేసుకు సిఫారసు చేసి మరి అర్హులైన వారికి ఉద్యోగావకాశం కల్పించాలని, అర్హత లేకుండా మరి కొనసాగుతున్న నాగభాస్కర్ పైన కూడా చర్యలు తీసుకొని వారికి ఎవరైతే సర్టిఫికెట్లు ఇచ్చారో దొంగ సర్టిఫికెట్లు ఈ ప్రైవేట్ స్కూళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము బహుజన టీచర్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కె సతీష్ కుమార్, జిల్లా అధ్యక్షులు బహుజన టీచర్స్ ఫెడరేషన్. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామం నుంచి బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రారంభం అయింది. బండి సంజయ్ కొత్తకొండ వీరభద్రస్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి యాత్రను ప్రారంభించారు. భారీ పోలీస్ బందోబస్తుతో యాత్ర కొనసాగుతుంది. బండి సంజయ్ నామ దీక్ష రాజో రాష్ట్ర గ్రామే జమానాచార్య అర్చక పాచక పరిచారికాదీనాం సర్వే జనా స్విగ్నో వేంతర్జం లోక కళ్యాణార్థం భద్రకాళ సమేత వీరభద్రేశ్వర స్వామి యథాప్రీక్షితం శుభైదౌ యజమానమానయో జేన అరుణ గోత్ర పౌస్య బండి సంజయ్ నామ దేశ్య అపర నామ దేశ్య సపుత్రస్య సాయి సుముఖ నామ దేశ్య సాయి భగత నామ దేశ్య సహ మాతృశ్రీ సయుత నామ దేశ్య సహ కుటుంబానాం క్షేమవ్యాప్త్యర్థం అరుణ గోత్ర పౌస్య భూమ శ్రీరామ్ చక్రవర్తి నామ దేశ్య
కొంచెం అన్న లోపల చేతులు అడ్డం పెట్టండి అన్న, అందరు కూడా दक्षिण दिग्भागे श्रीशैलोत्तर विन्याम गोदावरी और मध्य प्रदेश श्री भद्रकाल समेत वीरभद्रेश्वर महादेवाय त्र्यंबकाय दिव्रांतकाय त्रिकाग्निकालाय कालाग्निद्राय नीलकंठाय जंगाय सर्वेश्वराय सदाशिवाय महादेवाय भगवान श्री वीरभद्रस्वादाभिमा पुष्पमालां समर्पयामि या परिणीर्या बलापुष्पाया विष्णु కర్నూలులో వైఎస్ఆర్సీపీకి దేవనకొండ జెడ్పీటీసీ సభ్యుడు కిట్టు రాజీనామా చేశారు. కిట్టు బాటలో వైఎస్ఆర్సీపీ దేవనకొండ మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జునతో పాటు దేవనకొండ మండలంలోనే ఆయా గ్రామాల ముఖ్య నేతలు కూడా రాజీనామా చేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు ఆలూరు అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో వారు పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. రేపు ఆలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న 6 మండలాల్లో దాదాపు 30 నుంచి 50 మంది ముఖ్య నేతలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. నా పేరు చిట్టం చిన్నయ్య, దేవనకొండ మండల కన్వీనర్, తెలుగుదేశం పార్టీ. నేను గతంలో 4 పర్యాయంగా మండల కన్వీనర్గా తెలుగుదేశం పార్టీకి చేస్తున్నాను. నేను ఎందువలన తెలుగుదేశం పార్టీ రాజకీయం చేసినంటే నేను గుమ్మనూరు జయరాం కోసం, అన్న కోసం ఒకటే నేను ప్రత్యేకంగా రాజకీయం చేసి వైఎస్ఆర్లో గుమ్మనూరు జయరాం కోసమే నేను పార్టీలో చేసినాను. మా మండలంలో ఇంతవరకు ఏ కుట్ర రాజకీయాలు అన్న వచ్చినప్పటి నుంచి ఏమీ జరగలేదు. నేను మండలం కన్వీనర్ప్పుడు మన మండలంలో చాలా కుట్ర రాజకీయాలు జరిగినాయి. నేను అందరితో కే కృష్ణమూర్తితో, కే ప్రభాకర్తో, తర్వాత గుమ్మనూరు జయరాంతో చేసిన తర్వాత ఇంత మంచి రాజకీయవేత్త ఇప్పటి వరకు నేను చూడలేదు. ఆ మనస్తత్వం కోసం నేను ఇక్కడ నేను మండల కేంద్రంగా రాజీనామా చేసి వైఎస్ఆర్పీలో గుమ్మనూరు జయరాం కోసం చేరినాను. దయవుంచి నేను కూడా నాకు జిల్లా సహకార కార్యదర్శికి ఇచ్చినారు. ఆ జిల్లా కార్యదర్శి కూడా వైసీపీకి రాజీనామా చేసి మా అన్న ఎక్కడ ఉంటే నేను గుమ్మనూరు జయరాం ఏ విధంగా నడుచుకుంటే ఆ విధంగా పాటలు చేసి నేను చేయగలనని మనస్ఫూర్తిగా కోరుతూ విలేకరులకు నమస్కారం చేసి సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నాయకులు నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం అనగా మేము 2011 నుంచి 2024 వరకు ఇంతవరకు వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతున్నాము. ఈ మధ్య కాలంలోనే ఇన్ఛార్జిగా వేరే వ్యక్తిని చేంజ్ చేయడం జరిగింది. ఇన్ని రోజులు మా గుమ్మనూరు జయరామన్న సమక్షంలో పార్టీలో నడుస్తూ ఉన్నాము, ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నాము. ఇంతవరకు మా మండలం పెద్ద ఫ్యాక్షన్ మండలము. ఇంతవరకు మాకు ఏ చిన్న సమస్య లేకుండా, ఏ గ్రామంలో ఏ కొట్టాలు పెట్టుకున్నా, ఇంతవరకైనా మంత్రి పదవి ఉన్నా కూడా ఎవరి మీద బలవంతం కేసులు పెట్టలేదు. రాబోయే రోజుల్లో అలాంటివి ఉండవని అనుకుంటున్నాము. కానీ ఈ మధ్య కాలంలోనే పార్టీ చేంజ్ చేయడం జరిగింది. అందుకే ఇంతవరకైనా మేము జెడ్పీటీసీగా ఉన్న తరంలో కూడా మమ్మల్ని ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని అడగలేదు. ఎందుకంటే జయరామన్న మనుషులన్నీ మమ్మల్ని దూరం పెట్టినారు. అందుకే పార్టీలో ఉండలేక రాజీనామా చేస్తున్నాం. నమస్కారం, నేను దేవనకొండ జెడ్పీటీసీ. నా పేరు మల్లికార్జున. నేను దేవనకొండ మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్గా నేను 4 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నాను. మరి గత 10 సంవత్సరాల్లో ఈ ఆలూరు తాలూకా రాజకీయాలను దగ్గరగా చూస్తూ ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా కుల మతాలకు అతీతంగా కూడా పాలన సాగుతూ ఉంది, ప్రశాంతమైన వాతావరణంలో సాగుతూ ఉంది. మరి ఈ మధ్య కాలంలో ఇన్ఛార్జ్ మార్పు తర్వాత గ్రామాల్లో గ్రూపు రాజకీయాలు ఎక్కువైనాయి. ఈ గ్రూప్ రాజకీయాల ద్వారా భవిష్యత్తులో తొందరలోనే ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా వచ్చే పరిస్థితి నాకు కనబడుతుంది. కాబట్టి ఈ గ్రూప్ రాజకీయాలు నాకు నచ్చక నేను నా పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాను. మరి జయరామన్న లాంటి మంచి వ్యక్తి ఈ కాన్స్టిట్యున్సీకి అవసరమని కూడా నేను భావిస్తా ఉన్నాను. అందుకే నేను రాజీనామా చేస్తాను. ఈ సందర్భంగా నాకు
కన్వీనర్గా అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గ్రామాల్లో కూడా ఇలాంటి పరిస్థితులను మీరు గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. హన్మకొండలోని సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రీడలు మరియు పర్యాటక శాఖ మంత్రి రోజా సందర్శించారు. రుద్రేశ్వరిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేయి స్తంభాల ఆలయాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఎంత సర్వీస్ చేసిన బాబు అన్ని అర్చన ప్రియమేధాసో అర్చనార్చనపుత్రకార్చనార్చన ప్రార్థనాయ ప్రగమ్యసాయినే నమో వై శ్రవణాయ గురుమహే సమే కామాన్ కామకామాయ మధ్యం పురుషస్య విశ్వమానాగ్రే వేదాహరేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్పరం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే స్థూలంబోధరాయ గదంతాయ కిన వినాశినే శివసుతాయ శ్రీవరమూర్తయే నమో నమః. రాత్రేమానిష్వే कृष्णलक्ष्याद्याः संकटहर चतुर्थ्यां भद्रा भद्रस्तु अद्याः सौम्यवान सिंहराशिजातस्य सर्वमानामयस्य बृहस्पति समेतस्य वारी नक्षत्रे तुलाराशि रोहिणानामदेवत्याः पूर्वाभाद्र नक्षत्रे कुम्भराशिजातस्य अंशुमार्गानामदेवस्य सर्वस्व नक्षत्रे मिथुनराशिजातस्य कृष्णकौशिकनामदेवस्य सर्वनामदेवस्य इलवराणां सह कुटुम्बानां जपरि मम अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आशाधा सिद्ध्यर्थं समस्त ग्रहचार ग्रहदोष
रुद्राय नमो अग्रे वधाय दूरे वधाय नमो हस्रे कहानीयसे नमो वृक्षे हरे नमस्काराय नमस्ते नमो नमः शिवाय नमस्काराय नमः शिवाय रुद्राय नमः शिवाय पुण्याय नमः पार्याय नमः। చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఒంటరి ఏనుగు హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే పంట పొలాలపై ఒంటరి ఏనుగు స్వైర విహారం చేస్తుంది. పైపల్ల గ్రామంలో మునిరత్నం అనే వ్యక్తిపై ఏనుగు దాడి చేసింది. కాగా అతనికి తీవ్ర గాయాలు. కుప్పం పిఎస్ ఆసుపత్రిలో మునిరత్నం చికిత్స పొందుతున్నాడు. ఒంటరి ఏనుగు అడవిలోనికి మళ్లించేందుకు ఎలిఫెంట్ ట్రాక్టర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నా పేరు పి స్వామినాథన్, మా ఊరు పైపాళ్ళ. 4 గంటలకు లేచి నా బామర్ది వ్యక్తి ఇది రోజా పూలు కోసేదానికి పోయినాడు. తోటలో వచ్చి ఏనుగు అటాక్ చేసి తొక్కేసింది. మేము ఇక్కడ పిఎస్కి ఎత్తుకుని వచ్చి పిఎస్కి హాస్పిటల్ వెళ్ళాం. ఒకే ఏనుగు చూస్తే ఏనుగునే ఏనుగు చూసి बीरा ये वोट से थोड़ा थोड़ा पप्पी किम खाते पल्ले वो सजेगा अच्छा लेग मार रहा बदला मैं एवढी छरे एक हाती आमले भारा रे मडिकन एवढी देख बाजू मडी में होबो వద్దు వెళ్ళినామా ఏ మధ్య బ్యాటరీ అట్లే అది కనబడుతుంది దానికి అవును అదే ఆడే ఉంది ముందర ఉంది మధ్య అంతా వస్తా బండకాలు రే దానికి అది కనిపిస్తా రెండుకి కనబడాలి నీకు అది కనిపించలే అదేమే అది కనబడలే రెండు పటాస్ పెట్టి లేదప్ప పటాస్ సౌండ్ పోలేదు గుద్దుకుడే కదా ఇప్పుడంతా భయం లేదు మిద్ది మీద పోయి సంపద గమని మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.